హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి బోధించిన పవిత్రమైన శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్లడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దాంతో తన కుటుంబాన్ని పోషించడం అతడి దినచర్య. అయితే ఒక రోజు ఉదయమే వెళ్లిన బోయవాడికి చీకటి పడే వేలైనా ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటి మొహం పెట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి వచ్చి నీళ్లు తాగొచ్చని, అప్పుడు దాన్ని సంహరించొచ్చని అనుకుని ఆ సరస్సు పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. తన కంటి చూపుకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు. ఆ బోయవాడు ఊతపదంగా శివ శివ అంటూ ఉండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు, కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయవాడికి. ఇంతలో ఒక ఆడజింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టాడు బోయవాడు. అప్పుడు ఆ జింక మానవ గొంతుతో, నన్ను ఏమీ చేయవద్దు, నేను గర్భం దాల్చి ఉన్నాను, నన్ను చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే బోయవాడి మనసు క్రూరంగా ఉండేది, కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచేసరికి ఒక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా, తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకే జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే మాట్లాడేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకొక జంతువు కోసం ఎదురు చూశాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. ఆ వచ్చాయి. తనకు ఏ జంతువు దొరకకపోతే తామే వస్తాయని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడు ఆ మగజింక, అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసి వస్తానని, అప్పుడు తనని చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. లో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక మానవ గొంతుతో తన పిల్లను ఇంటి వద్ద విడిచిపెట్టి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి వెళ్ళింది. మరి కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. వేటగాడిలో ఈ మార్పుకి కారణం ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివనామస్మరణం చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడవేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళాల పూజ ఫలితాన్నిచ్చింది. నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి ప్రవర్తన కలిగింది. అంతేకాదండి, ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. సరే కదండి, శివరాత్రి యొక్క మహిమ ఒక క్రూరమైన వేటగాడిని ఒక మంచి మనిషిగా మార్చింది. మన సనాతన ధర్మం యొక్క సత్యాలు, నిజాయితీ, పుణ్యం, మార్పు ఇవి మన జీవితాలను వెలుగులోకి తీసుకువస్తాయన్నది ఈ శివరాత్రి కథ ద్వారా స్పష్టమవుతుంది. మన సనాతన ధర్మంలో వెలుగులోకి రాని ఎన్నో కథలు, రహస్యాలు దాగి ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.